కాదురే నువ్వు ఒక్కటి చెప్పు నిజంగా నీకు ఒక్కసారి కూడా అసలు గిల్టీ ఫీలింగ్ లేదా ఈ నాకెందుకు బూతులకి? ఉండాలి గిల్టీ ఫీలింగ్? వాళ్ళే అసలు సమాజం ఒక్క విషయం ఎట్లుంది చెప్తున్నా, guilty అసలు feeling మీరు ఎక్కడ ఉండాలా, ఎక్కడ guilty- ఎక్కడ ప్రాపర్ ఎక్కడ నువ్వు నాదా ఎక్కడ? కొత్తగూడెం భద్రాద్రి డిస్టిక్. భద్రాద్రి అక్కడ ఊర్లో అందరు ఇంతే మాస్ ఉంటారా నీ లెక్క? నా ఊరు ఎందుకు తీస్తున్నావు? ఊరు గురించి అడగద్దు, నువ్వు మ్. నా గురించి కేవలం మాట్లాడు. నీ చుట్టుపక్కల వాళ్ళు బూతులు మాట్లాడతారా? నువ్వు వాళ్ళ ముందు మాట్లాడతావా పోనీ? అసలు నేను ఎవరితో మాట్లాడను. బయటకు పోతే నువ్వు నీ అడుగు. ఊరోళ్ళు నీ వీడియోలు చూస్తారా పోనీ? చూడకపోని నాకు ఇంత ఫరక్ పడదు. చూస్తారా చూడరా అది చెప్పు. చూస్తారా అంటే నేను ఇప్పుడు నువ్వు ఫోన్ వాడుతున్నావు, నీ దగ్గరకు వచ్చి నేను చూస్తానా? నువ్వేం పక్క పక్క వాళ్ళు చెప్తారు చూస్తావు? కదా వీడియో చూసినా వైరల్ అయింది బాగుంది ఏదో ఒకటి కాంప్లిమెంట్ ఇస్తారు కదా. నేనెందుకు పోతా? నీకు వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ఏమన్నా హెల్ప్ కావాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి తప్ప నుంచి నేను వెళ్ళి ఒక్కరి దగ్గర సాయం అడగను, ఏం అడగను. మీ ఇంటికి చాయ్కో చక్కెరకో చాయ్ పత్తికో దేనికో వస్తారు కదా అంటారు అప్పుడు అట్లా వీడియోలు వచ్చేటోళ్ళు బాగుంటాయి. ఎవరు లేరు, అంత సినిమా ఎవరికి లేదు. నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడేం చేస్తుండు వీడేం చేస్తుండు, సమాజంలో వాడెటు పోతుంది వీడెటు పోతుంది నాకు అనవసరం. నేనేం చేయాలనుకుంటే దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తా. శివంగివి అని చెప్పేసి నువ్వు ఒక వీడియో ఏదో పెట్టినావు, దానికి శివంగి భూతంగి అని ఒకటి పెట్టిండు, దానికి ఏమంటావు మరి? శివంగి భూతం పెట్టుకొని ఇప్పుడు వాడు చేస్తుండు, ఎన్నో బూతులు పనులు చేస్తుండు, నేను చేయొద్దని. ఇప్పుడు రియల్ లైఫ్ లో నీ లైఫ్ నీకుంటది, నా లైఫ్ నాకుంటది. అవును నువ్వు నాకు నచ్చంది నువ్వు చేస్తున్నావు, అలాంటప్పుడు ఆపు అని అంటే నువ్వు ఆపుతావా? ఆపను. నీ వర్షన్ నీది, నా వర్షన్ నాది. అవును. సో బూతులు మాట్లాడడం అయితే కరెక్ట్ అంటో. నేను నీకు ఒకటి కామెంట్ చూపిస్తా, వీడికి నువ్వు ఏం రిప్లై ఇస్తావో చెప్పు. నార్మల్ గా నువ్వు వీడియోస్ లో అయితే ఇస్తూ ఉంటావు కదా రిప్లై, ఈయనకేమి ఇస్తావో చెప్పు. ఈ వీడియో ఇది చదువు, కొంచెం చదివి దీనికి రిప్లై ఇవ్వు నువ్వు ఆ కామెంట్ కి. ఈడు ఇదే మాట నన్ను అడిగింది కదా, లంజా నిన్ను ఇట్లా అట్లా అని దెంగని. ఈడ ఎందుకంటే వాడు అమ్మని వాడు అయ్యా వీడి ఇంట్లో వీడి చెల్లుంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చిన్న చిన్న పిల్లల్ని లేకపోతే లవ్ చేస్తున్నా అని చెప్పేసి చిన్న ఆ పిల్లల్ని ట్రాప్ చేయడం, కడుపులు చేసి వదిలేయడం, 8th క్లాస్ పిల్లల్ని అట్లా పుట్టురు చూసినా. వాళ్ళందరూ ఏం చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నే వాళ్ళ చెల్ల వాళ్ళ ఆప్షన్ ఉంది కదా. అందరు ఆడపిల్లలే కదా, బయట వాళ్ళు ఆడపిల్లలే, వాళ్ళ ఇంటి వాళ్ళు ఆడపిల్లలే. వాళ్ళ ఇంటి వాళ్ళకి రెస్పెక్ట్ చేసినట్టు బయట వాళ్ళకి ఎందుకు చేయరు? ఏ ఆడపిల్ల అయినా జస్ట్ వెళ్ళని ఒక వర్డ్ యూజ్ చేస్తేనే అసలు గుండెలు కదిలిపోతాయి, ఏడుస్తారు, బయటికి వెళ్ళరు, ఒక గిల్ట్ ఉంటది. కానీ నువ్వు ఏంది అసలు ఇంత బ్రేవ్నెస్ నీకు ఏడికి వెళ్ళొచ్చింది? ఫ్యామిలీ సపోర్ట్ ఉందా నీకు? ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? ఫ్యామిలీ సపోర్ట్ కావాలా? నాకు ఫ్యామిలీ ఏం లేదే, సపోర్ట్ ఎందుకు కావాలి నాకు? ఫ్యామిలీ సపోర్ట్ అంటే నువ్వు ఇంత ధైర్యం ఎట్లా నీకు? అంటే సమాజంలో సపోర్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్యామిలీ సపోర్ట్ అసలే వద్దు. ఓకే, నువ్వు సమాజానికి నీతులు చెప్తున్నావు కదా, ఇది అవ్వాలి అది అవ్వాలి. మొన్న ఇది ఒకటి వీడియో చూసిన, ఏంటిది అని అంటే బిగ్ బాస్ కి సంబంధించి నువ్వు చేసినావు. అసలు నీకేం అధికారం ఉందని నువ్వు విష్ణుప్రియని తిడుతున్నా? నీకేం అధికారం ఉందని నువ్వు రివ్యూ ఇస్తా? ఏం అధికారం అంటే ఇప్పుడు నీకు కూడా నేను అడుగుతా, నీకేం అధికారం ఉందని నన్ను పిలుస్తావు? నా జాబ్ ఇది, నేను యాంకరింగ్ చేస్తా, నేను ఇంటర్వ్యూ తీసుకుంటా తెలిసి వచ్చినావు కదా నువ్వు. నా పని అది. నీకేం రైట్ ఉంది నొక్కలని తిట్టేది? పని అది తిట్టడం, పని అది తిట్టడం కాదు, చెప్పడం నా పని. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా కదా, నాకు జాబ్ ఉంది, నాకు దీనికి శాలరీ వస్తుంది, నీకేం వస్తుంది? రాదు, నాకేం రాదు. ఫేమ్ వస్తుందా? ఫేమ్ నాకు ఆల్రెడీ ఎంత కావాలని అంటుంది. ఎంత ఉంది? ఏంటి చాలా ఉంది, నాకు సరిపోయేంత ఉంది. నా జిందగీ మొత్తం సరిపోయేంత ఫేమ్ ఉంది, చాలు. ఎందుకు ఇట్లా తయారైనావు అసలు? నువ్వు ఎందుకు ఇట్లా తయారైనావు? ఇంత రూడ్ గా చెప్పాలంటే నాతోటి కాదు, అసలు నీకు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. అసలు నాకు నిజంగా విచిత్రం అనిపిస్తుంది నేను చూస్తుంటే. నీకు విచిత్రం అనిపిస్తా, నేనేం చేయాలి? అబ్బా ఎందుకు తయారైనా అదైతే చెప్పు కదా, కారణం ఏంటి? లైఫ్ లో ఏమైనా జరిగిందా? నీలాంటి వాళ్ళకి నేను చెప్పాలనుకోవట్లేదు. మంచోళ్ళకి చెప్పాలి, మీరు మంచోళ్ళకి చెప్పారు. మంచోళ్ళ నీలాంటి బూతులు మాట్లాడితే నువ్వు నా ఫ్రెండ్ అవుతుండే. నేనా? బూతులు మాట్లాడితే ఫ్రెండ్ అవుతుండే కదా. బూతులు మాట్లాడిన వాళ్ళు పెద్ద పెద్ద ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ క్యాండిడేట్స్ అయి ఉండొచ్చు, సాఫ్ట్ క్యాండిడేట్ అయి ఉండొచ్చు. ఎట్లాంటి వాళ్ళు అయినా సరే నాతో మాట్లాడతారు. నువ్వు నాతో మాట్లాడట్లేదంటే అది నీ తప్పు, నేనేం చెయ్యలేదు. నువ్వు ఒక ఆడదాన్ని అయి ఉండి ఒక అమ్మాయి బాడీ పార్ట్స్ గురించి కూడా నువ్వు ఎంత గలీజ్ గా వీడియోస్ లో మాట్లాడతావు. బాడీ పార్ట్స్ ఒక అమ్మాయి, అదే అమ్మాయి ఎవరు చూపెట్టు. నువ్వు ఏ అమ్మాయి అని చెప్పట్లే, ఒక గర్ల్ ది బాడీ పార్ట్స్ గురించి కూడా నువ్వు బూతులు ఇలా తిట్టేస్తున్నావు కదా ఆ వీడియో. అమ్మాయి మెన్షన్ చేయట్లేదు, నీకు అర్థం కావట్లేదు క్వశ్చన్? అమ్మాయిల బాడీ పార్ట్స్ మీద నువ్వు బూతులు తిడతావు కదా, అదే చూపిస్తావు. అమ్మాయిల బాడీ పార్ట్స్ మీద ఓకే ఓకే చూపిస్తావు నీకు అది. నేను ఒక అమ్మాయిని, నేను ఎప్పుడు బూతులు అంటే ఏంటి అబ్బా? బూతులు అంటే ఏంటి చెప్పు. బూతులు అంటే బూతు పనులు చేస్తాం కదా, పెళ్లి చేసుకుంటాం సంసారి గింజలం అని, తర్వాత మన సంసారి గింజలం అని చెప్పి పిల్లల్ని కంటాం. నువ్వు పెళ్లి చేసుకో మరి, ఇట్లానే ఉంటావు.
ఇట్లానే ఉంటావు మరి పెళ్లి చేసుకుంటే మరి నీ మొగుడు నువ్వు కలిసి చచ్చిపోతారేమో. నేనైతే సావను మరి అట్లా. దానికి ఒక పద్ధతి ఉంటది. ఒక నిమిషం చేస్తాయి. మా కామెంట్లు ఏమని పెడతారంటే నేను వీడియో చేస్తున్నా, నాకు కామెంట్లు గానీ ప్రతి ఒక్కరికి వీడియో చేసే వాళ్ళకి, సినిమాలు చేసే వాళ్ళకి వీళ్ళు చూసే చిన్న చూపు. ఈ రోజు నేను మాట్లాడేది ఏమని మాట్లాడతారంటే నీ పువ్వు ఇస్తావా, నీ పువ్వు చూడాలనిపిస్తుంది. ఇప్పుడు వాడేదో అన్నాడు వదిలేసాయి, నువ్వు అంత హైలైట్ చేసి వీడియో చేసి ఇంకా సిగ్గు తీసుకున్నాడు తప్ప ఇంకేమన్నా యూజ్ తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకంతా చిన్న చూపు ఉన్నప్పుడు సినిమాలు చూడొద్దు. ఇప్పుడు సినిమా ప్రతి ఒక్కరు మొత్తం దేశంలో నీ మీద పడ్డట్టున్నారు అందరూ. మరి ఇప్పుడు వాళ్ళకంతా చిన్న చూపు ఉన్నప్పుడు నువ్వు జబర్దస్త్ చూడొద్దు, సీరియల్ చూడొద్దు. జబర్దస్త్ సీరియల్ నీళ్ళకి బూతులు మాట్లాడుతారు కాదు, వీడియోలు తీసేటోళ్ళు అందరి మీద అంతా చిన్న చూపు. సినిమాలు తీసుకునేటోళ్ళే లోపర్ లంజలు అన్నప్పుడు మీరు చూడొద్దు. నువ్వు సినిమా తీస్తున్నావు, అసలు నువ్వు హీరోయిన్ లో ఫీల్ అవుతున్నావు. నిన్ను తిట్టిందని నువ్వు అందరికి ఎందుకు రుద్దుతున్నావు? ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ మెన్షన్ చేసి తిట్టిరా, హీరోయిన్స్ లో ఎవరైనా మెన్షన్ చేసి తిట్టిరా? అందరికి ఎవరికన్నా వీడియో చూపి, రోజా వీడియో పెట్టేసి జగన్మోహన్ రెడ్డి పెట్టి కూడా పెట్టిరు. దేవరా సినిమాకు సంబంధించింది మన ఎవరు జూనియర్ ఎన్టీఆర్ గారితో ఇంకొక ఆమె హీరోయిన్ ఉంది కదా, ఆమెది కూడా పెట్టిరు. పెడతానే ఉన్నారు కదా. నువ్వు హీరోయిన్ లా ఫీల్ అవుతానమాట, నువ్వు హీరోయిన్ లా ఫీల్ అవుతాను. జస్ట్